రానున్న 2024 ఎన్నికలపై పెందుర్తి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో విశాఖ పెందుర్తి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామనాయుడు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సీతారామాంజనేయ చౌదరి హాజరయ్యారు. ముందుగా భారతీయ జనతా పార్టీలోకి పలువురు చేరికలు అయ్యారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు పల్లెకు పోదాం కార్యక్రమం 9, 10, 11వ తేదీల్లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగా 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజాపోరు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలపై పల్లెపల్లెకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లకి 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సన్నద్ధత కోసం ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మన పెందుర్తి అసెంబ్లీలో ఎన్నికల నిర్వహణ కమిటీతో ఈరోజు చర్చించడం జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో 175 అసెంబ్లీల్లో కూడా ఎన్నికల నిర్వహణ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైంది. గ్రామాన మా పార్టీ కార్యకర్తలు పల్లెకు పోదాం అనే కార్యక్రమం ద్వారా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి మోదీ గారి పథకాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధి గురించి, అలాగే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం గురించి మేమందరం కూడా వివరించబోతున్నాం. అలాగే ఫిబ్రవరి 21 నుంచి 29 వరకు ప్రజాపోరు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, అవినీతి మీద, అక్రమాల మీద, అక్రమ కేసుల మీద, దొంగ ఓట్ల మీద, ఈ విధంగా ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్న దాష్టికాలని ఎండగట్టడానికి మేము గ్రామాన అలాగే ప్రతి కోడల్లోనూ సమావేశాలు నిర్వహించబోతున్నాం ఫిబ్రవరి 21 నుంచి 29వ తేదీ వరకు. అందులో భాగంగా మేము ఇప్పుడు అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ స్థానాలకి ఆశావకుల లిస్టు ఆల్రెడీ కార్యాలయానికి చేరడం అయింది. ఆ లిస్టు మీద కూడా కసరత్తు ప్రారంభమైంది. ఈ ఎన్నికలకి బీజేపీ సంసిద్ధత కోసం ఇటువంటి సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.